గురు బ్రహ్మా గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నమస్కారం మాస్టర్. నమస్కారం మాస్టర్ కే. నమస్కారం మాస్టర్ కే. నమస్కారం మాస్టర్ ఎన్. నమస్కారం మాస్టర్ సి. నమస్కారం మాస్టర్ సి. నమస్కారం మాస్టర్ సి. టు యువర్ లోటస్ ఫీట్. ఓం శాంతి శాంతి శాంతి. సోదర బృందానికి నమస్కారాలు. నేటి వరకు మనం శ్రీమద్ భాగవతం రహస్య ప్రకాశం దశమస్కందం పూర్వభాగంలో 952 పద్యాల వరకు చదువుకోవడం జరిగింది. తదుపరి ఈరోజు చదువుకుందాం. ఇంద్రుడు ఈ విధముగా కృష్ణుని గోపాలకులకు గోగణములకు అధిదైవముగా అభిషేకించి అతడే గోవిందుడిని మరలా ప్రకటించి దేవతా గణములతో సహా దేవలోకమునకు చేరుకొనెను. ఇక్కడ మాస్టర్ గారు వివరిస్తున్నారు. గోవింద తత్వము. గోవులు అనగా కిరణములనియు మానవ శరీరములో గ్రంథులన్నీయు రెండు విధములైన గోవులనగా కిరణములనియు మానవ శరీరములో గ్రంథులనియు రెండు విధములైన సంకేతములు ఉన్నవి. కిరణమయమైన గోలోకమును గురించియు ఆ లోకమునకు అధిష్టాన దేవత అయిన గోవిందుడనబడు కృష్ణుడు గురించియు బ్రహ్మాండ పురాణము చక్కగా వర్ణించును. దీనికి సంబంధించిన తత్వశాస్త్రము ఒక ప్రత్యేక శాఖగా అభివృద్ధి చెంది చైతన్య ప్రభువు మొదలైన మహాభక్తుల చేత ప్రశంసించబడినది. ఈ శాఖలోని ఆరాధనా విధానము మహోజ్వలమై ప్రపంచములోని అన్ని భాగములలోనూ నేడు వెలుగొందుచున్నది. శరీర గ్రంథులు. జీవుడు మానవుడిగా మాతృగర్భమున ప్రవేశించినప్పుడు తన ప్రజ్ఞా కిరణములను తనతో పాటు తీసుకొని పోవును. శరీరము రూపొందుచుండగా జీవుని ప్రజ్ఞా కిరణములలో చాలా వరకు శరీరములోని వివిధ గ్రంథులుగా రూపొందును, అనగా గ్లాండ్స్గా రూపొందును. అట్టివి ముఖ్యముగా 51 గ్రంథులు ఉండునని పెద్దలు చెప్పుదురు. వీనిలో చాలా గ్రంథులను గురించిన విజ్ఞానము నేటి శాస్త్రమునకు రహస్యముగానే ఉండిపోయినది. ఈ గ్రంథులకు ముఖ్యముగా 2 విధములైన వినియోగములు ఉన్నవి. మానవ శరీరములో ముఖ్యమైన ప్రాణ ప్రక్రియలు, యాక్టివిటీస్ ఆఫ్ వైరల్ ఫోర్స్ చాలా వరకు వీని చేతనే నిర్వహించబడుచుండును. జీవ ప్రక్రియలో జరుగు హెచ్చుతగ్గులు, బయట వాతావరణములో జరుగు హెచ్చుతగ్గులు, మానవుడు తెలివి తక్కువగా కలిగించు హెచ్చుతగ్గులు, వీటి అన్నిటినీ సరిచేసుకొనుట ఈ గ్రంథులే నిర్వహించుకొనుచుండును. ఇక ఈ గ్రంథుల వలన మానవులకు అనుభూతులు లభించుచుండును. రుచి, అందము, సువాసన, స్పర్శ మొదలైన అనుభూతులే కాక దయ, కరుణ మొదలైన మంచి అనుభూతులు,
కామ క్రోధాదులైన క్రింది స్థాయి అనుభూతులు కూడా ఈ గ్రంథుల వలననే కలుగుచుండును. ఒక్కొక్క వ్యక్తి యొక్క సంస్కారమును అనుసరించి కొన్ని గ్రంథులు ఎక్కువగా పనిచేయుటయు ఆయా అనుభూతులు ఎక్కువగా కలుగుచుండుటయు జరుగుచుండును. లాలాజల గ్రంథులు, కామచరిలో వినియోగపడు గ్రంథులు ఉదాహరణముగా గమనించినచో ప్రతి గ్రంథియు జీవ వ్యాపారమును అనుభూతిని నిర్వహించునని తెలియగలదు. గ్రంథుల దివ్యత్వము. పైన చెప్పుకున్నది గ్రంథులకు గల సామాన్య వినియోగము. యోగ సాధనలో ప్రవేశించిన మానవుడు సాధకుడనబడును. సామాన్య మానవుడు సాధకుడైన తరువాత ఈ గ్రంథుల వినియోగములో ఒక క్రమబద్ధమైన మార్పు కలుగుచుండును. త్రుప్పు పట్టిన ఇనప ముక్క అయస్కాంత మగుట ఎట్టిదో అట్టి ప్రక్రియే గ్రంథుల విషయములలో కూడా జరుగుచుండును. అతి సామాన్యమైన కామసుఖమును ఏ గ్రంథులు కలుగజేయునో ఆ గ్రంథులే దివ్య లోకములోని అనుభూతులను కూడా కలుగజేయును. ఒక్కొక్క గ్రంథి దివ్యకాంతులను వెదజల్లుచున్న కొలదియు సాధకునకు ఒక్కొక్క లోకము తెరుచుకొనుచుండును. భూగోళములోని గ్రంథులు. విరాట్ అను విశ్వపురుషునకు సూక్ష్మ ప్రతినిధి మానవుడు. అట్లే భూగోళము స్థూల రూపము కాగా దాని సూక్ష్మరూపము మానవుని శరీరము. మానవ శరీరములో ఏ ఏ గ్రంథులున్నవో అన్ని విధముల గ్రంథులు భూలోకములో ఉన్నవి. సరిగా చెప్పవలెనన్నచో భూలోకములో ఎన్ని గ్రంథులున్నవో అన్ని గ్రంథులను మానవ శరీరములో ఉన్నవి. సూర్యకిరణముల నుండి, చంద్రకిరణముల నుండి, మిగిలిన గ్రహములు, తారకల నుండి, నక్షత్ర కూటముల నుండి భూదేవి స్వీకరించిన చైతన్యము భూమిలో వేర్వేరు ధాతువులుగా, ద్రవ పదార్థములుగా, వజ్ర వైఢూర్యాది అమూల్య మణిగణములుగా, ఖనిజములుగా రూపొందును. మన స్థాయిలో మనకు అనుభూతులు ఉన్నట్లే భూదేవికి కూడా తన స్థాయిలో తనకు అనుభూతులు ఉండును. ఒక ప్రాంతములోని భూమి పులకించినచో వృక్ష లత జాతులన్నీయు విరుగుపండును. ఒక్కొక్క చోట అమూల్యమైన ఖనిజ జాతులు బయటపడును. మానవ శరీరమునకు భూగోళమునకు గల పరస్పర సంబంధములను గుర్తించగలిగిన సిద్ధపురుషులు చాలామంది ఉన్నారు. తమ శరీరములలోని ప్రత్యేక స్థానములతో భూగోళములోని ప్రత్యేక స్థానములను అనుసంధానము చేసుకునుట న్యాస విద్య అనబడును. ఇట్టి సిద్ధపురుషులు తమ న్యాస విద్యా నైపుణ్యముతో భూగోళములోని వివిధ ప్రాంతముల పరిణామములను, వివిధ జాతుల మానవుల క్రమ పరిణామమును గమనించుచు కాల ప్రణాళికతో శృతి కలిపి సహకరించుచుందురు. ఇట్టి సిద్ధపురుషుల ప్రయత్నమును గురించి పురాణ పురుషుడు అను గ్రంథములో మాస్టర్ ఈకే గారు కొంత వర్ణించిరి. గోవిందుడు. శ్రీహరి కృష్ణుడై భూమికి దిగివచ్చిన తరువాత భాగవతములోను, హరివంశము మొదలైన ఇతర పురాణములలోనూ వర్ణింపబడిన కొన్ని విషయములు గుర్తు చేసుకునుట ఇక్కడ అనుకూలముగా ఉండను. కృష్ణుడు ఎక్కడ అడుగు పెట్టినను ఆ ప్రాంతమునందలి భూమి, నీరు, గాలి, చెట్లు, పండ్లు, పూలు, పచ్చిగడ్డి, తీగ జంపములు మొదలైనవి పుష్కలముగా లభింపసాగాను. గోవులు పులకింతలతో, క్షీరధారలు అపారముగా కురిసెను. బృందావన వాసులలో పరస్పరము ప్రేమాభిమానములే తప్ప ఈర్ష్యలు, అసూయలు, కోపతాపములు మచ్చుకైనను లేవు. అనగా భూమిలోను, పశుపక్షాదులలోను, మానవులలోనూ కూడా గోవులు అనబడు గ్రంథులు దివ్యస్పర్శతో పులకించి సామాన్య స్థాయిని దాటి పనిచేయుట ప్రారంభించను. ఇట్టి వర్ణనలు దశమస్కందములో మనమెన్నయో గమనించి ఉంటిమి. ఇంతవరకు భూమిలోను, మానవులలోను, పశుపక్షాదులలోనూ ఉన్న గ్రంథులు త్రుప్పు పట్టిన ఇనప ముక్క స్థితి నుంచి అయస్కాంతీకరణము జరుగుచున్న స్థితిలో ఉన్నవి. ఇప్పుడు కృష్ణుడు గోవులను ఎరిగినవాడుగా, గోవులను పాలించువాడుగా గోవిందుడు అనే పేర ఇంద్రునిచే పట్టాభిషిక్తుడయ్యను. ఇక ముందు ఈ గ్రంథుల దివ్య ప్రజ్ఞా వైభవము క్రమక్రమముగా దర్శనమియ్యగలదు. కృష్ణుడు వరుణ నగరము నుండి నందుని తీసుకుని వచ్చుట. 953 పద్యం. కాలమిట్లు జరుగుచుండగా నందుడొక ఏకాదశి పుణ్యదినమున ఉపవాసము చేసెను. రాత్రి జాగరణ చేసి తెల్లవారుజామునే స్నానమునకే యమునా నదికి వెళ్ళాను. బ్రాహ్మీ ముహూర్తము రాకుండగానే 3వ జామునే బయలుదేరాను. జాగరణ చేయుచుండుట వలన అతడు సమయము గమనించక కొంత ముందుగా బయలుదేరాను. అది అసురులు సంచరించు వేళయని నందునకు తెలియలేదు. ఆ సమయంలో అతడు యమునలో దిగి ద్వాదశి స్నానము చేయుచుండగా
ఒక రాక్షసుడు వానిని పట్టుకొని నదిలోనికి ఈడ్చుకొని పోయెను. వరుణదేవుని సేవకుడైన ఆ రాక్షసుడు నందుని వరుణుని నగరమునకు తీసుకుని పోయాను. నీటిలో మునిగిన నందుడు మాయమయ్యనని గమనించి అతనితో వచ్చిన గోపాలకులందరూ ఆర్తనాదములు చేయుచు గొంతెత్తి బలరామకృష్ణులను పిలిచిరి. బలరామకృష్ణులు మేల్కొని జరిగిన విషయము తెలుసుకొనిరి. ఇది వరుణదేవుని సేవకుడు చేసిన పని అని కృష్ణుడు గ్రహించెను. వెంటనే అతడు యమునా జలములలో ప్రవేశించి వరుణదేవుని లోకమునకు చేరుకొనెను. ఇట్లు తన లోకములో అడుగుపెట్టిన కృష్ణుని చూచి వరుణుడు ఎదురేగి భక్తితో స్వాగతము చేసి పూజించి వినయముగా ఇట్లు విన్నవించెను. దేవా, ఈనాటికి నా ఇంటికి విచ్చేసితివా? నేనెంత ధన్యుడను. నీ పాదపద్మములు యందు జీవితములు సమర్పణ చేసి సంతోషించు పుణ్యాత్ములు మరెవ్వరనూ పొందలేని దివ్య మార్గములో చెరింపగలుగుదురు. నిన్నెరిగిన వానికి చక్కని ఆనందము ప్రసాదించు వాడవు నీవు. అట్టి నీవు దయచేయుటచే నా మనస్సు సంతోషముతో నిండినది, నా కోరిక నెరవేరినది. ఇప్పుడు నిన్ను పూజించి సేవించుట వలన నా శరీరము కూడా పునీతమైపోయినది. ఈ లోకములన్నింటినీ మోహపరుచు యోగమాయాదేవి పరమేశ్వరుడువైన నిన్ను మాత్రము ఆవరించలేక భయభక్తులతో దూరముగా ఉండిపోవును. మహాత్మా, నీ భద్రమూర్తి తేజోవంతమై ప్రకాశించుచున్నది. బుద్ధిమంతులు సజ్జనులు అయిన వారిని రక్షించువాడవు నీవు. మా దేవతాగణములకు కూడా నీవే రక్షకుడవు. సృష్టిలో ఉన్న తపశక్తి అంతయు నీలో నిండి ఉన్నది. తపోధనులైన మహర్షుల హృదయములలో నీవు నివసించి ఉందువు. తపోధనులైన మహర్షుల హృదయములలో నీవు నివసించుచుందువు. నా శరీరము తాపములన్నయూ ఇప్పుడు నీకు నమస్కరించుడిచే తొలగిపోయినట్లున్నవి. మహానుభావ, ఈ నా సేవకుడు తెలివి తక్కువవాడు. నందుడు నీ తండ్రి అని తెలియక తీసుకుని వచ్చినాడు. నా యందు కరుణించి నీ జనకుని తీసుకుని పొమ్ము. మా వలన జరిగిన ద్రోహము మనస్సులో పెట్టుకొనవద్దు. నీ తండ్రి ఎడల నీకెంత భక్తి ఉన్నదో నాకు తెలియను. భక్తవత్సలుడవైన నీవు మేము తప్పు చేసినను మన్నింతువు కదా. నీవు మా తప్పులను క్షమించుచున్నావు కనుకనే మేము క్షేమముగా ఉన్నాము. కనుక నన్ను నాతో పాటు నా సేవకుని కరుణించి మన్నింపుము. వరుణదేవుడిట్లు విన్నవింపగా కృష్ణుడు అతనిని కరుణించి యథోచితముగా గౌరవించను. తరువాత నందుని తీసుకుని బృందావనమునకు తిరిగి వచ్చెను. నందునకు ఇది అంతయు నమ్మశక్యము కానంత అద్భుతముగా కనిపించెను. కృష్ణుడు ఎట్లు వచ్చెనో, వరుణదేవుడు తన కుమారుని ఎట్లు పూజించెనో, కృష్ణుడు తననెట్లు తిరిగి తీసుకుని వచ్చెనో తన బంధువులందరితోనూ పోసగుచ్చినట్లు మరలా మరలా ముచ్చటగా చెప్పుకొనెను. ఇంతకు ముందు జరిగిన శ్రీకృష్ణుని లీలల వలె ఇది కూడా అద్భుతమైన లీల అనియో, కృష్ణుడు మానవమాత్రుడు కాదనియో, విష్ణుమూర్తియే అయి ఉండవలెననియో గోపాలకులందరూ భావింపసాగిరి. వారందరి మనస్సులలోనూ కృష్ణుని దివ్యతత్వము దర్శింపవలెనని కోరిక మొలకెలెత్తెన. వారి కుతూహలము కృష్ణుడు గమనించను. కృష్ణుడు ఇట్లా అనుకొనెను, ఈ లోకములోని జనులందరూ అవిద్య అనగా తెలియనితనము అని మాయచేత కప్పబడి ఉన్నారు. తాము కోరిన రీతిని ప్రవర్తించుచు కర్మలను కోరి ఆచరించుచున్నారు. ఆ కర్మలకు ఫలితముగా ఉత్తమగతి కొంతకాలము, నీచగతి కొంతకాలము అనుభవించుచున్నారు. సత్యస్వరూపమైన మార్గం ఒకటి వేరుగా ఉన్నదని తెలియలేకున్నారు. మహాకరుణామయుడైన కృష్ణ భగవానుడిట్లు భావించి తన ఆప్తులందరినీ బ్రహ్మహ్రదము అను తీర్థమునకు తీసుకుని వెళ్ళెను. ఆ తీర్థమునందే మహాభక్త శిఖామణి అయిన అక్రూరుడు బ్రహ్మస్వరూపమును దర్శించెను. కృష్ణుడు తన బంధువులందరినీ ఆ బ్రహ్మహ్రదములో స్నానము చేయుడని సూచించెను. అట్లు పుణ్యతీర్థములో మునిగిన వారందరికీ కృష్ణుడు ఆత్మీయమైన తనది అయిన లోకమును దర్శింపచేసెను. జీవుల కన్ను కప్పుచున్న మాయ అను చీకటి తెరకు అతీతమైనది ఆ లోకము. అక్కడ వెలుగు మాత్రమే ఉండును. ఆ లోకం ఎట్లుండునని కన్నులకు గాని మనసునకు గాని తెలియుట సాధ్యము కాదు. అది సత్యమే రూపము ధరించిన లోకము. అక్కడ జ్ఞానము అనగా తెలివి మాత్రమే ఉండును. ఆనంద స్వరూపమైన బ్రహ్మతత్వం ఇది. యోగసిద్ధులైన పరమ బ్రహ్మర్షులు తమ పాపములన్నింటినీ వదిలించుకున్న తర్వాత 3 గుణములకు అతీతులై నిలబడినప్పుడు మాత్రమే ఆ లోకమును దర్శింపగలరు. దివ్యమైన మహిమాన్వితమైన అట్టి ఆత్మీయమైన లోకమును తన భక్తులైన గోపాలకులకు క్షణమాత్రములో కృష్ణుడు దర్శింపచేశాను. ఆ శ్రీహరి కరుణాద్రమైన మనస్సు కలవాడనుటలో ఆశ్చర్యమేమున్నది? కృష్ణుడిట్లు చూపించిన
ఆత్మీయమైన బ్రహ్మలోకములో నందుడు మొదలైన గోపాలకులు హంసస్వరూపునిగా ఉన్న కృష్ణుని దర్శించిరి. తీర్థములో నుండి బయటకు వచ్చిన తరువాత తాము పొందిన ఈ అనుభవమును మరలా మరలా స్మరించుకొనుచు కృష్ణుని స్తోత్రము చేసి పూజించిరి. ఈరోజు మనం ఈ కార్యక్రమానికి ఇక్కడికి ముగిద్దాం. స్వస్తి.